హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చెప్పే కదా చేసేటప్పుడే మొన్న మామూలుగా పెట్టాను. చేసేటప్పుడు ఎలాగని ఇది గురువారం వంట ఫ్రెండ్స్. గురువారం మళ్ళీ పొట్ట ముక్కల వరకు గురువారం వండాను. ఆదివారం ఏమో తలకాయ తోక పొట్ట ముక్కలు వండాను. ఇప్పుడేమో మధ్యలో పొట్ట దగ్గర ఉంటాయి కదా ముక్కలు, అవి వండాను ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను. ఉల్లిపాయలు నూనె వేసాను. నూనె వేయగానే రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి 5 వేసాను. ఎందుకంటే అవి ఘాటు ఉంటాయి, అందుకని 5 వేసాను. మళ్ళీ కల్లుప్పు 1 స్పూన్ వేసాను. పసుపు 1/2 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెంమంది తెలియని వాళ్ళు కుక్ చేసుకుంటారని. వేగాలి, బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇక ముక్కలు వేసుకోవడమే. ఇప్పుడు అది చేపలు కూడా నీకు చూపిస్తాం నేను ఎలా కలిపాను అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలు ఇలా ఉప్పు, కారం, అల్లం పేస్టు, మన కొంతమంది చేపల మసాలాని అలా వేసుకుని నేను ఇంట్లో చేసుకున్న మసాలా కలుపుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. అందులోకి దీనికి ముక్కకి పట్టుద్ది. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా వేసుకున్నా, అంతే, ఇంకేం వేయలేదు. ఇక అందుకని నేను ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం లేదు. దీంట్లో ఉంది కదా, దీంట్లో ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు ఫ్రెండ్స్. ఉట్టిగా ఉల్లిపాయల వరకే వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఫ్రెండ్స్. అంటే సన్నసగం మీద పెట్టాను నేను, ఫుల్ మంట పెట్టలేదు, సన్నసగం మీద పెట్టి. ఇదిగోండి చింతపండు పులుసు, అలాగే చేపలు. ఇంకా ఈ 2 వేయాలి. చింతపండు పులుసు కూడా నేను ఒక 2 చిన్న నిమ్మకాయలు అంత చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ముక్కలు ఒక 10 ముక్కలు దాకా ఉన్నాయి అని చెప్పి, 10 ముక్కలు దాకా ఉన్నాయి, అందుకని చెప్పి అంత తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీసి ఈ చింతపండు పిండేసి ఈ పోసేయడమే. ముక్కలు మునిగేదాకా పోయాలి. ఆ ముక్కలు వేసేయడమే. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముక్కలు వేసి ఆ తర్వాత చింతపండు పులుసు పోసి ఇంకా దీంట్లో మొత్తం 2-3 సార్లు నలిపి, 2-3 సార్లుగా ఒకసారి నలిపేసి పోయాలి. అలా ఇంకో 2-3 సార్లు పోసినా పర్వాలేదు. దాంట్లోనే నీళ్లు పోసి అలా ముక్కలు మొత్తం మునిగేదాకా పోసి ఉంచేయడమే ఫ్రెండ్స్. నేను అలాగే ఉల్లిపాయలు దాంట్లో ఏమేమి వేసాను అనేది మళ్ళీ చెప్తాను మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా పిసికిసుకుందాం. ఇది పీసుకొని తర్వాత ఇప్పుడు అంతా సన్నసేగ మీదే పెట్టాను. చూసారు కదా, ఉడికిపోయి. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలు వేసావు కదా. ఇంకోండి ఈ కదమ ఏంటంటే చేపలు వేసిన తర్వాత కొంచెం నీళ్ళలాగా ఉంటాయి, నీళ్ళు పోసాను. చింతపండు రసం పోసిన తర్వాత ఇవి పోస్తాను. ఇప్పుడు చింతపండు రసం పోసేస్తున్నాను.
మనం కూసిన పూస ఇంకా కొన్ని పోద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ముంచేదాకా పోసా కదా. ఇప్పుడు ఫస్ట్లోనే మీరు కలుపుకోవాలనుకుంటే ఫస్ట్లోనే కలపాలి. ఇక తర్వాత నుంచి కలపడం ఉండదు. ఊటినే రెండు వైపులు పట్టుకొని రెండు వైపులు పట్టుకొని ఊపాలి. ఊపితే అప్పుడు కొంచెం ఇలా ఊగుతాయి కదా. అంతేగాని గరిట పెట్టకూడదు. ఇగో ఫస్ట్ మటుకి నేను గరిటతో అంటున్నా, తర్వాత మటుకి అసలు అనకూడదు. ఎందుకంటే ముక్కు మొత్తం చూసారు కదా, నేను మునిగేదాకా ఉంచాను. ఇదిగోండి, ఇవి కూడా మొత్తం ఇదయ్యేదాకా చింతపండు వేస్తే ఇదిగోండి మొత్తం. ఇక ఇది కొంచెం మరిగేదా కొంచెం ఫుల్ మంట మీద పెట్టేస్తాను నేను. సరేనా ఫ్రెండ్స్? మరిగేదాకా ఫుల్ మంట మీద ఉంచేస్తాను. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇలా పట్టుకొని ఇటు అంటే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇదిగోండి, రెండు చేతులు పైకి తీసి దాకా ఊటిని ఇలా కదపాలి. ఇలా కదపాలి అంతే, పైకి అని. అంతేగాని దాంట్లో గరిటె పెట్టడం అలా చేస్తే ముక్కలు అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే ఇక అలా చేయకూడదు. ఊటిని చేపలది ఇలా కదపాలి అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ సారే మనం వేయగానే ముక్కలు గరిటెతో మొత్తం కదపచ్చు. ఇక తర్వాత నుంచి మీరు కదపకూడదు. అటు ఇటు ఇది పట్టుకొని అటు ఇటు మొత్తం పైకి ఎత్తి రెండు వైపులా మామూలుగా అనాలి. గరిటె అనేది అసలు మళ్ళీ పెట్టకూడదు ఫ్రెండ్స్ అయ్యేదాకా. అది గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు పెట్టారంటే ముక్కలు అయిపోద్ది. అది తొందరగానే ఉడికిపోద్ది చేప. ఫుల్ మంట పెట్టేసాను. ఒక 5 నిమిషాలు ఫుల్ మంట పెడదాం, తర్వాత తగ్గిద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయినా చూశారు కదా. గట్టి పెట్టకూడదు, నేను మామూలు చూపిస్తున్నా. గట్టి దాంట్లో పెట్టలేదు, చూసారు కదా ఉడికింది. ఇదిగోండి, ఇలా కొంచెం ఇలా కదిపితే అది చూసారా ఉడికిపోయింది. కొంచెం ఇంకా నీళ్ళు చాలా ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు ఉంచుతాం. ఇంకో 5 నిమిషాలు మొక్క ఉడికిపోయింది. కనబడుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇలా లోపాలి అంతే. రెండు వైపులు పట్టుకొని ఊపాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అది పట్టుకొని చూడండి ఎలా ఊపుతున్నాను. అదిగోండి అలా పట్టుకొని ఊపాలి. కానీ మీరు మటుకి గరిట అనేది పెట్టొద్దు. చూశారు కదా, గరిట అనేది పెట్టొద్దు. అలా పట్టుకొని ఊపితే కొంచెం ఎక్కడైనా ఉన్నా కూడా మొత్తం. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం చెప్తున్నా. ఫస్ట్ నూనె వేసాను ఫ్రెండ్స్. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసి వేసాను. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను, ఘాటు ఉంటాయని 5 వేసాను. ఆ తర్వాత పసుపు కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం పసుపు, 1 స్పూను, ఇక్కడ అయితే వేరేగా పిలుస్తాం కల్లుప్పు అంటాం మేము. ఇక్కడ ఏం ఉప్పు అండి ఇక్కడ అనేది? కల్లుప్పుని ఏమంటారు? ఆయన ఫోన్ మాట్లాడుతున్నాను. కల్లుప్పు ఫ్రెండ్స్. కల్లుప్పు వేసి కొంచెం ఉడకనిచ్చాను 5 నిమిషాలు. ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ స్మెల్ రాదు. అందుకని నేను ఎప్పుడే వండినా కరివేపాకు వేస్తాను. వేసి వండి ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మనం చేపలో ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా, అది మొత్తం కలిపి ఉంచుకోవాలి పక్కన. ముందే ఉంచుకోవాలి, ఉల్లిపాయలు వేయక ముందే ఉంచుకోవాలి. ఆ తర్వాత
ఆ ముక్కలు కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ ముక్కలు కూడా మళ్ళీ మనం కలిపిన ఉప్పు కారం మసాలా అన్నీ కలిపింది ఉంది కదా, అది దాంట్లో వేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత మూకిట్లో వేసి తర్వాత చింతపండు రసం, నేను నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఒక నిమ్మకాయ, చిన్నదైతే 2 నిమ్మకాయలు అంత చింతపండు తీసుకొని వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పులుసు మొత్తం ముక్క నిండుగా ఉండేటట్లుగా చూసుకోవాలి, ముక్క మొత్తం మునిగేలాగా. అప్పుడే గడ్డతో మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయలు అడుగున ఉంటాయి కదా ముక్కలు వేయగానే, మొత్తం ఫస్టే కలుపుకోవాలి, తర్వాత కలపకూడదు. చేత్తో ఇప్పుడు ఎలా కదుపుతారో చూపించారు కదా, అలా కదపాలి పట్టుకొని. అంతేగాని ముక్కల్లో మటుకి గరిటె అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ముక్కలో మటుకి గరిటె అస్సలు పెట్టకండి. చూసారు కదా ఫుల్ మంట పెట్టేబట్టికి ఎలా ఉడుతుందో. నేను పులుసు ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఎక్కువ 2 ఉల్లిపాయలు పెద్దవి కోసుకున్నా. కొంతమంది పులుసు ఎక్కువ తిన్నోళ్ళు మామూలుగా వేసుకోవచ్చు. ఇంకోండి ఫ్రెండ్స్, బాగుందా? మొత్తం ఉడికేదాకా కూర్చోపు అలా ఉంచుదాం ఫ్రెండ్స్. చూడండి ఇలా బుడగలు వస్తున్నాయి. మామూలుగా కదుపుతున్నాయి చూసారు కదా, మొక్క ఉడికింది చూసారు కదా. ఇంకా నీళ్ళు మొత్తం మరిగి అంటే కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కొత్తిమీర వేసాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొత్తిమీర, కరివేపాకు, లేదంటే లేదు. అది మన ఇష్టం ఫ్రెండ్స్. కొంచెం మరగనిద్దాము. ఇంకొన్ని చింతపండు కూడా ఇంత ఇదిగా పిండేయాలి మొత్తం. ఇంకో చింతపండు నేను 4 సార్లు నీళ్ళు పోసి పిండి మళ్ళీ దాంట్లో వేసా, మెత్తగా నొక్కేసి మళ్ళీ దీంట్లో వేసాను ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మటుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు కూడా తలకాయలు ఒకటే వేసినప్పుడు వండింది పెట్టా, అంటే నేను ఫస్ట్ నుంచి అన్నీ చూపించలేదు, అది మళ్ళీ మొత్తం చూపిద్దామని. ఆదివారం తెస్తే నేను గురువారం మళ్ళీ మొక్కలు ఉంచి, ఇక గురువారం ఎప్పుడు తెచ్చినా 2 సార్లుగా నేను వండుతాను ఫ్రెండ్స్. ఆదివారం తెస్తే ఆదివారము కొంచెం వండుతాను, మళ్ళీ గురువారం వండుకుంటాను. ఈ కదమప్పుడు నీసు అంత తెచ్చుకోం ఫ్రెండ్స్, ఆదివారమే తెచ్చుకుంటాం మేము. అది మనం చూసారా చాలా వరకు మొక్క కూడా పైకి తేలుతుంది. కానీ దీంట్లో నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, మరీ కూత వేయకూడదు. నీసు కూరలు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఒక 5-6 స్పూన్లు వేసాను. అంటే మాకు స్పూన్ అంటే ఏది వస్తుందంటే ఒక్క నిమిషం చూపిస్తాను. స్పూన్ అంటే ఇదిగోండి, ఇది దీంతో 5-6 వేసాను. మనకి ఉల్లిపాయలను బట్టి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం చూడండి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఎవరెవరికి చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ అవర్ చాలా వరకు రావట్లేదు అంటున్నారు చాలామంది. నేను చాలామంది లైవ్లో విన్నాను. నేను వాచ్ అవర్ దేనికి వస్తుందని చెప్పి వీడియో చూసి యూట్యూబ్లోనే టైప్ చేసి చూస్తే వీడియోస్లో కూడా అలాగే వచ్చింది. షార్ట్ వీడియోలకు ఎక్కువ రాదు అసలు. లాంగ్ వీడియోసే చాలామంది లైవ్లు పెట్టిన లాంగ్ వీడియోసే పెట్టండి. లాంగ్ వీడియోస్కి అయితే రోజుకి ఒక్కొక్కటైనా పెరుగుతుంది. ఎక్కువ పెరగకపోయినా ఒక్కొక్కటి పెరిగినట్లే కదా, అలా అయినా కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. ఇదిగోండి అయిపోవచ్చింది. ఎక్కువ నాయి కూడా లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఎవరి లైవ్కైనా వెళ్తే నేను వీడియోస్ చూడను, ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేయాలి కాబట్టి. లైవా లేదంటే వీడియోస్. కామెంట్స్ చాలామంది నా దగ్గర నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ నేను చూస్తున్నా. నా ఏ వీడియోస్ చూస్తే అవి చూస్తున్నా, లేదంటే లాంగ్ వీడియోస్ నావి చూస్తే నేను లైవ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాను.
నేను ఒక 10 నిమిషాలైనా ఉంటున్నా ఒక్కొక్క లైవ్లో. ఏమవుతుందంటే అందరికి అలా కామెంట్ చేసేపాటికి లైవ్లో నా మెసేజ్లు కూడా పోతున్నాయి. ఎక్కువ మెసేజ్లు వాళ్ళు కూడా ఉండవంట. అలాంటప్పుడు నేను వెళ్ళిపోయి ఒక షార్ట్ వీడియోనో లాంగ్ వీడియోనో వాళ్ళ దాంట్లో చూసి కామెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ నేను అందరికీ మీరు ఎవరెవరు నాకు మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూడట్లేదు అనుకోవద్దు. నా కామెంట్స్ పోతున్నాయి, నాకు అదే ప్రాబ్లము. అందరికీ సపోర్ట్ చేస్తున్నాను నేను. ఆ కామెంట్స్ పోవడం వల్ల చూడట్లేదు అనుకుంటున్నారు మీరు, కానీ నేను కంపల్సరీ చూస్తాను ఫ్రెండ్స్. అందరయ్యి నాకు ఎవరెవరు వీడియోస్ చూసి కామెంట్ చేస్తారు లైవ్కైనా, అందుకని లైవ్కి వెళ్ళి ముందు పలకరిస్తున్నా, ఎందుకంటే కామెంట్స్ పోతున్నాయని. వీడియోస్ చూస్తున్నా, లైవ్ చూస్తున్నా. ప్లీజ్ అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ముక్క ఉడికిపోయింది చూసారా, కానీ తొందరగానే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఏపుదామని చెప్పి నేను ఉంచాను ముక్కలో, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడకూడదు అన్నారు. అందుకని చెప్పి నేను ఇక పులుసు పెట్టేశాను మళ్ళీ. ఒకసారి చూద్దాము, టేస్ట్ చూసి ఎలా ఉందో దాన్ని బట్టి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దామని చెప్పి నేను గెరిట మొత్తం ఓపడం. ఇదిగోండి పక్కన, ఇదిగోండి పులుసు ఉంది కదా, కొంచెమే ఎక్కువ కూడా ఇదిగో ఇలా తీసి టేస్ట్ చూస్తా అంతే. టేస్ట్ చూద్దామని చెప్పి మొత్తం ముక్క కదపద్దు, పక్కన కొంచెం పులుసు తీసి చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఉప్పు తగ్గింది ఫ్రెండ్స్, ఉప్పు వేద్దాము. కొంచెం తగ్గింది, అందుకని కల్లుప్పు వేసా. ఇప్పుడు తగ్గించేద్దాం ఫ్రెండ్స్. కొంచెం సన్నసగం మీద మళ్ళీ అడుగు అంటుద్ది, అందుకని సన్నసగం. చూసారా ఉడికింది ముక్క కూడా చక్కగా మంచిగా. ఒక 5 నిమిషాలు ఆగి కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి. అలాగే నేను గులాబీ పువ్వులు రోజు పూసినప్పుడు నేను పెడుతున్నాను ఫ్రెండ్స్, విడిగా ఏం పెట్టట్లేదు నేను. మనకి గులాబీ పువ్వులు పూస్తాయి కదా, పూసినప్పుడు నేను వీడియో తీస్తున్నా. కొంచెం మంది అయినట్టు ఎప్పుడు మొక్కలేని అంటున్నారు, ఎందుకంటే నాకు ఎక్కువ ఈ వంట, లేదంటే నేను బయటకు వెళ్ళినప్పుడు దేవుడివి మొక్కలు, నాకు మొక్కలు గులాబీ మొక్కలు ఉన్నాయి 2-3. అవి పువ్వులు పూసినప్పుడల్లా రోజు ఒకటి పూస్తే రోజు కంపల్సరీ పెడతాను. ఒక 2 నిమిషాలైనా తీసి పెడతాను లాంగ్ వీడియోగా, ఎందుకంటే నేను లైవ్ పెట్టడం మానేసా కాబట్టి లాంగ్ వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు ఆగి ఇక తీసేద్దాం. కానీ అసలు ఘాటు కానీ పులుపు కానీ మొత్తం అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. అసలు చాలా చాలా టేస్ట్ ఉంది, కానీ కొంచెం ఉప్పు తగ్గింది. ఆ ఉప్పు కూడా ఇప్పుడు కల్లుప్పు వేసాను నేను. ఒక 10 నిమిషాలు ఆగి తీసేద్దాం ఇక. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక నేను చివరిగా చూశారు కదా ముక్క ఎలా వచ్చినాయో. ఇలా చేసుకోవడమే ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నాయి షార్ట్ కూడా పెడతా, షార్ట్ కన్నా కూడా నాయి ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి. నేను లాంగ్ వీడియోస్ వల్లే వాచ్ అవర్ వస్తుంది, షార్ట్ వీడియోస్ వల్ల ఎక్కువ అసలు రావట్లేదు. చెప్పాలంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నాం కానీ దానికి రావటం లేదు నాకు. లాంగ్ వీడియోస్కే 1-2 వస్తున్నాయి రోజుకి, అందుకనే లాంగ్ వీడియోస్ పెడుతున్నాను నేను. లైవ్ ఎలాగో చేయటం లేదు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, అప్పుడు నా వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి, కామెంట్ చేయండి. నేను రిటర్న్ మీ చూడడం కానీ లేదంటే మీ లైవ్కి రావడం కానీ అలా చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను చివరిలో కూడా కొంచెం కొత్తిమీర వేసాను. ఇక ఒక 5 నిమిషాలు ఆగి తీసేయడమే ఫ్రెండ్స్. నేను అన్ని కూరగాయలు పెడతాను, నీసు కూరలు పెడతాను, అన్నీ పెడతాను ఫ్రెండ్స్. ఉట్టి నీసియే పెట్టట్లేదు నేను. బెండకాయ కూర అని, చామదుంపలని, అలా అన్ని రకాలు పెడతాను. అన్నీ చూడండి ఫ్రెండ్స్.
బాగుంటాయి, చాలా బాగుంటాయి. వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చేపల కూర సూపర్ ఉంది. బాగుందా? బాగా కుదిరిందంటే ఫ్రెండ్స్. ఉల్లిపాయ అన్నీ సరిపోయినాయండి. ఓకే, మొత్తం బాగుందండి ఫ్రెండ్స్. ఘాటు కూడా ఎక్కువ ఉందన్నారు. ఈ చేపల కూర కొంచెం ఘాటు ఉంటేనే నీసు కూరలు బాగుంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ కే సునీత 4281 తప్పకుండా సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. ఇక కట్టేద్దాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికి కూడా. బాయ్ ఫ్రెండ్స్. కట్టేసాను ఇక.